వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. న్యాయ వ్యవస్థలో చాలా సందేహాలు ఉంటాయి. కొన్ని తీర్పులను చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ వీటి గురించి చర్చించుకోవడం, మాట్లాడటం కంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. అసలు న్యాయ వ్యవస్థలోని అనేక అంశాలకు సంబంధించి ఎలా చూడాలి, కొన్ని కేసుల్లో వచ్చే తీర్పులను ఎలా ఆలోచించాలి, ఇలాంటి అనేక విషయాలను తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలోకి కరుణాసాగర్ అన్నను తీసుకొని వచ్చాను. అన్నను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అన్న, ఇప్పుడు బాగా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. ఏంటి అనంటే, మతం మారితే మా రిజర్వేషన్ ఎలా లాక్కుంటారు, అది ఎలా, మేము అక్కడికి పోయినాక కూడా వివక్షతతోనే ఉంటున్నాం, మరి మేము హిందువులుగా ఉన్నప్పుడే దళితులం ఎట్లయితాం, క్రైస్తవంలోకి పోతే ఎందుకు దళితులం కాకుండా ఉంటాం, లేకపోతే ఇస్లాంలోకి పోతే ఎందుకు దళితులం కాకుండా ఉంటాం, మా రిజర్వేషన్ని లాక్కునే హక్కు ఎక్కడి నుంచి ఉంది అని కోర్టులను విమర్శిస్తున్నారు, న్యాయమూర్తులను తప్పుగా చిత్రీకరించి చెప్తున్నారు. అసలు ఈ తీర్పు మీద మీరు ఏం చెప్తారు? దీనికి రెండు ఆన్సర్స్ ఉన్నాయి, ఒకటి లాజికల్, ఒకటి లీగల్. లాజికల్ ఆన్సర్ ఏంటంటే, హిందూ ధర్మంలో ఉన్నప్పుడు మిమ్మల్ని దళితును కాబట్టి వివక్ష చూస్తున్నారన్న నెపంతో మీరు ఈ వివక్షను, ఈ అంటరానితనాన్ని, ఈ అసమానతను నుంచి దూరం పోవాలి, మాకు కూడా సమానంగా గౌరవం కావాలన్న అపోహలో మీరు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. అంటే యు ఆర్ లివింగ్ ఏ ఫేత్. నీ రిలీజియన్ వదిలేసి క్రిస్టియన్కి పోతావు. హిందూగా ఉండి క్రిస్టియన్లకు వెళ్ళవు, బ్యాప్టైజ్ చేయాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని కన్వర్ట్ చేశారు. కన్వర్షన్ చేసిన తర్వాత దళితులు అనేవాళ్ళు కేవలం హిందూ మతంలో, సిక్కు మతంలో, బౌద్ధ మతంలోనే ఉన్నది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 341 వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క దళితులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను ఆర్టికల్ 321 కల్పిస్తుంది. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ రూల్స్ 1950లో కూడా అదే విషయం చెప్పారు. ఒకసారి మీరు హిందూ మతాన్ని వదిలేసిన తర్వాత యు ఆర్ నో మోర్ దళిత్, క్రిస్టియన్. ఓకే. కాబట్టి క్రిస్టియన్గా మీరు వెళ్ళిన తర్వాత యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఎస్సీ యాజ్ పర్ ఆర్టికల్ 341 ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించదు. మతంతో పాటు కాస్ట్ను కూడా వదిలేసిన తర్వాతనే వెళ్ళిపోతారు కాబట్టి దొరకదు. లీగల్గా చెప్పాలంటే ఆర్టికల్ 341లో చెప్పినట్టు, ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, ఎస్సీ స్టేటస్ ఈస్ ప్రజెంట్లీ రిస్ట్రిక్టెడ్ బై రిలీజియన్ క్లాస్ టు పర్సన్స్ ప్రొఫెసింగ్ హిందూయిజం, సిక్కిజం అండ్ బుద్ధిజం. ఏ పర్సన్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం కెనాట్ క్లెయిమ్ ఎస్సీ స్టేటస్ మియర్లీ బికాస్ దేర్ యాన్సిస్టర్స్ బిలాంగ్ టు అన్ ఎస్సీ కమ్యూనిటీ. మా తాత ముత్తాతలు దళితులు, వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తించింది కాబట్టి మేము మతం మారినా సరే మాకు కూడా వర్తించాలంటే వర్తించదు. ఏ రిలీజియన్తో పాటు వీరు క్యాస్ట్ను కూడా మీరు వదిలేసి వేరే మతాన్ని స్వీకరించారు. కాబట్టి ఎస్సీ స్టేటస్ లాజికల్గా కూడా వర్తించదు, లీగల్గా వర్తించదు. ఈ ఎస్సీ స్టేటస్ను కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నటువంటి పొలిటికల్ పార్టీలు ఈ ఫేక్ ప్రామిసెస్ తోటి దళిత క్రిస్టియన్లకు, దళిత ముస్లింలకు కూడా ఎస్సీ కోటా వర్తింపేటట్టు చేస్తామని చెప్పి ప్రామిసెస్ చేశారని కాన్స్టిట్యూషన్ దాన్ని గుర్తించలేదు. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి చట్టాలు, జీవోలు ఏమైనా తీసుకొచ్చినా కోర్టులో నిలబడవు. ఇంకొకటి, చాలామంది పేరుకు దళితులుగానే ఉంటారు, అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు చర్చిలోకి వెళ్తారు, ఆ మతాచారాలు పాటిస్తారు, కానీ ఆ రిజర్వేషన్ కోటాల్లో నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం కోర్టుకు వెళ్తామో అప్పుడు వాళ్ళని మనం ఆ పదవుల నుంచి తొలగించగలుగుతున్నాం, కానీ అప్పటి వరకు వాళ్ళ ఫలాలు పొందారు కదా, దానికి శిక్షించలేకపోతున్నాం. ఇలాంటి వాటిని ఎలా అరికట్టాలి? కట్టలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హిందువును మీరు ఏం ప్రాక్టీస్ చేయకపోయినా, మొక్కపోయినా హిందూ అని చెప్పొచ్చు. అవును. క్రిస్టియానిటీలో చర్చికి వెళ్ళాలి, దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు కన్వర్ట్ అయ్యి మీరు చర్చికి పోయిన తర్వాతనే యూ కెన్ బి ఐడెంటిఫైడ్ ద క్రిస్టియన్. కొంతమంది పోరు. మొన్న రీసెంట్గా మందుల సామ్యాలు వరంగల్ ఎమ్మెల్యే ఆయన ఏదో ఒక మీటింగ్లో ఇట్లా అబ్యూజివ్గా కామెంట్ చేయడం, ఆయన మీద కేసు కావడంతో సోషల్ మీడియాలో చాలా పోస్టులు వచ్చాయి. ఆయన క్రిస్టియన్ మతాచారం ప్రకారం వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు, అది ఇది అని. అప్పుడు అయ్యేదాకా బయటికి రాదుగా. మనం వీ డోంట్ రిలీజన్ సెర్చ్ చేయంగా పోయి వేసి మందుల సామ్యాలు ఓకే ఉండొచ్చు, ఒక కమ్యూనిటీ వాళ్ళ పేర్లు ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ
ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఎందుకంటే టీటీడీలో కూడా చాలామంది ఆఫీసర్స్ వాళ్ళు ఈ మధ్యలో సోషల్ మీడియాలో వస్తున్నాయి, వాళ్ళు సండే రోజు చర్చికి వెళ్తున్నట్టు. ఇటువంటి ఎవిడెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ క్రిమేషన్ ఏ పద్ధతిలో జరిగింది, వాళ్ళ పెళ్ళి ఏ పద్ధతిలో జరిగింది అనేది ప్రూఫ్ తీసుకుపోయి కేసు వేయడము, కలెక్టర్ దాన్ని పనిచేయడం. ఈజ్ ప్రాక్టీసింగ్ ముస్లిం ప్రాక్టీసింగ్ ఇస్లాం ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి ఎస్సీ స్టేటస్ వర్తించిన ఆర్టికల్ 320 ప్రకారం కొట్టే హక్కు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి కలెక్టర్కి ఉంటుంది. దొరకనంత వరకు దొంగలే కదా, దొరకనంత వరకు దొంగ కాదు. ఎస్సీ స్టేటస్ మీద ఉద్యోగాలు వస్తాయి, ఎస్సీ స్టేటస్ మీద జాబులు వస్తాయి, ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తారు, కార్పొరేటర్స్ కంటెస్ట్ చేస్తారు, ఫలాలు అనుభవిస్తారు. ఆ తర్వాత తెలిస్తే మనం ఏం చేయగలుగుతాం? అంటే బేసిక్గా దొరికిన తర్వాత అలాంటి వాళ్ళకు మన చట్టాలు కఠినమైన శిక్షలు వేస్తే ఇంకొకరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. కానీ మన చట్టాల్లో లొసుగులు అనేవి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లొసుగులతో తప్పించుకుంటున్నారు. గౌరవం లేకుండా కాదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఎవరైతే ఆయన బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ ముస్లిం ఎస్సీ స్టేటస్ని క్లెయిమ్ చేసుకొని ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడం, ఎస్సీ ఉన్నటువంటి జాబుని తీసుకోవడం, ఇట్లాంటి చేసినప్పుడు నిజమైన దళిత క్రిస్టియన్ హిందూ ఉంటాడు కదా, దళిత్, ఆయనకు అన్యాయం జరిగినట్టే కదా. ఆయనకు రావాల్సిన జాబును వీళ్ళు అన్యాయంగా తీసుకున్నారు కాబట్టి ఆయన ఎఫెక్టెడ్ పార్టీ. అక్కడ అటువంటి వారు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మనం చెప్పినట్టు క్రిమేషన్ ఏ పద్ధతిలో జరిగింది, మ్యారేజ్ ఏ పద్ధతిలో జరిగింది, ఇంట్లో ఉన్న క్రిస్టియన్ సైన్స్ ఉన్నాయా, వాళ్ళు చర్చికి వెళ్ళినట్టు ఏదన్నా ప్రూఫ్స్ కలెక్ట్ చేసి కలెక్టర్ దగ్గర చేసి కలెక్టింగ్ యాజ్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఆయన ఎస్సీ స్టేటస్ క్యాన్సిల్ చేసి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు అట్లాంటి వాళ్ళు. ఓకే, అంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చేదాకా ఎవరైనా చట్టానికి కూడా సంబడి హావ్ టు సెట్ ద లా ఇంటూ మోషన్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి అలా పట్టించానన్న, ఆయన ఒక 10 ఏళ్ళుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు నేను పట్టించాను, ఇప్పుడు ఆ ఉద్యోగం తీసేశారు. కానీ ఈ 10 ఏళ్ల నుంచి ఆయన ఎంతో కొంత గవర్నమెంట్ బెనిఫిట్ పొందాడు కదా, మరి వాటన్నిటిని వెనక్కి తీసుకోవడం కానీ అంతగా ఇప్పటివరకు అయితే లిటిగేషన్ ఇప్పుడు జరగలేదు. కానీ ఎస్సీ స్టేటస్ క్యాన్సిల్ చేయించడము, దాని నుంచి అనుభవించిన దాన్ని క్యాన్సిల్ చేయించేంత వరకు చేయగలుగుతారు. కానీ వాళ్ళు పొందిన లాభాలను మళ్ళీ రికవర్ చేయాల్సినంత సిస్టమ్ ఇంకా లేదు. యాక్చువల్గా చేయాలి యాజ్ పర్ లా ప్రకారము. అది బై చీటింగే కదా, అవును, బై చీట్ ద్వారానే అది చీట్ ప్రొసీడ్ కింద దాన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ జీతం కాబట్టి కాన్ఫిస్కేట్ చేయాలి. కానీ అంత మెకానిజం అంత సిస్టమ్ ఇప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ తర్వాత పెద్ద దుమారం బొద్దింకల జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. అంటే ఒక జడ్జి గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ఆ బొద్దింక అనే పదాన్ని పెట్టుకొని వాళ్ళు పెద్ద ఉద్యమం పేరుతో ఇప్పుడు ఏకంగా ఏం చెప్తున్నారు అంటే, రాళ్ళేసి కొట్టినా, పోలీసులను కొట్టినా, లేకపోతే 2870 మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు దొరికినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు. ఇది ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అంటారు? జనరల్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేటువంటి రైటు కాన్స్టిట్యూషన్ కల్పిస్తుంది. పీస్ఫుల్లీ అసెంబుల్ చేయాలి వితౌట్ ఫైర్ ఆర్మ్స్, క్యారింగ్ ఎనీ వెపన్స్ అని. ఆ ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కును మిస్యూజ్ చేసి ప్రొటెస్ట్ పేరు మీద సెక్యూరిటీ పర్సనల్ మీద దాడి చేయడం, పోలీస్ వెహికల్ మీద దాడి చేయడం, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేయడము, ప్రధానమంత్రి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి కదా, అటువంటి వ్యక్తిని ఆయన పర్సనల్గా కాకుండా ఆయన పొలిటికల్ చైర్ని ఆయన గౌరవించాలి, పొజిషన్ అయినా గౌరవించాల్సిన వాళ్ళు పర్సనల్గా అబ్యూస్ చేయడం ఏదైతుందో ఇదంతా కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ కిందకి రాదు. అది కాన్స్టిట్యూషన్ దాన్ని కవర్ చేయదు. ఎవరైతే డెఫినెట్గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ నేరస్తులు కాదు, ఎగ్జాక్ట్లీ నేరం చేసిన వాళ్ళందరూ ప్రొటెస్టర్స్ కాదు. ప్రొటెస్టర్స్ పేరు మీద వచ్చినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఢిల్లీ పోలీసు సీజేపీ ప్రొటెస్ట్ జరిగినటువంటి కాలంలో ఆ టైంలో ఏం చేసిందంటే హై అండ్ టెక్నాలజీతో ఏఐ ఫేస్ మ్యాపింగ్ చేసేటువంటి కెమెరాస్ వాడింది. అక్కడ వాళ్ళ యొక్క ఫొటోస్ తోటి మనకు ఆధార్ కార్డ్ తోటి మ్యాపింగ్ చేశారు. ఆధార్ కార్డ్ మ్యాపింగ్ చేస్తే మీకు అడ్రస్తో సహా ఇంటి నెంబర్తో సహా వచ్చింది. వాళ్ళ ఆధార్ కార్డ్ వచ్చిందని అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సిస్టంలో మీకు ఏ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యిందా లేడా, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యిండు, ఏ అఫెన్సెస్లో ఉన్నాడు, కేస్ స్టేటస్ కూడా మొత్తం తెలిసిపోతుంది. ఆ డేటా కూడా వచ్చింది. మీరు ఇప్పుడు చెప్పినట్టు 2800 మంది నేర చరిత్రలు ఉన్నవాళ్ళు, అందులో 111 మంది మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు. దాంట్లో దాదాపు 80-90 మంది రేప్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు, రాబరీ కేసు, దారిదోపిడీ కేసులు, పాక్సో కేసులు.
మైనర్ బాలికల మీద దొంగతనం ఉన్న వాళ్ళు, సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు ఇంతమంది నేర చరిత్ర ఉన్నారు. నేర చరిత్ర ఉండి సుప్రీంకోర్టు క్లియర్ డిస్టింక్షన్ ఇచ్చింది. పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసిన వారికి ఎటువంటి వాళ్ళను పట్టుకోవద్దు, వాళ్ళ మీద ఎటువంటి కేసెస్ ఛార్జెస్ పెట్టద్దు అని చెప్పి. కానీ నేర చరిత్ర ఉండి ఇక్కడికి వచ్చి పోలీస్ పర్సనల్ మీద దాడి చేసి, పోలీస్ వెహికల్స్ మీద దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళపైన తప్పకుండా శిక్షలు విధించాలని చెప్పేది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడ్డ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా తప్పుపడతాం, మాకు ప్రొటెస్ట్ రైట్ ఇచ్చిందంటే అబ్సల్యూట్ కాదు. ఆర్టికల్ 19(1) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా రైటే, కానీ అబ్సల్యూట్ కాదు. ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ హర్ట్ చేయనంత వరకు యూ హ్యావ్ రైట్. హర్ట్ చేసినామంటే రైట్ ఫ్రీజెస్. అట్లాగే మీకు రైట్ టు ప్రొటెస్ట్ అనేది అన్లిమిటెడ్ కాదు. నువ్వు ప్రొటెస్ట్ పేరు మీద ధ్వంసం చేస్తా, కొడతా అంటే కుదరదు. ఇక్కడ వాళ్ళ మీద కంపల్సరీ వాళ్ళకు ప్రాసిక్యూట్ చేయాల్సిందే, వాళ్ళ మీద శిక్ష పడాల్సిందే. ఇంకొకటి సీజేపీ నిరసనల్లో మైనర్లు ఇన్వాల్వ్ అవ్వడం, మోదీ గారిని బూతులు తిట్టడం, లేకపోతే దేశానికి సంబంధించి అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళు చేసిన డ్యాన్స్లు కానీ, వాళ్ళు చేసిన బిహేవియర్లు కానీ, అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఒక మేజర్ కంటే కూడా క్రూయల్గా తయారైంది. కానీ వాళ్ళ వయస్సు మైనర్ అని చెప్పేసి వాళ్ళకు శిక్షలు వేయకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళను పక్కకు తప్పియాలి అని అంటే రేపు అన్న రోజు భారతదేశంలో తప్పులన్నీ మైనర్లతోనే చేయించేసి వీటిని కప్పిపుచ్చుకునే విధంగా మారవ ఐడియాలజీ అనడానికి ఏముంది? మరి ఇలాంటి విషయంలో న్యాయపరంగా ఎలాంటి చేంజెస్ తెస్తే బాగుంటుంది? ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. మైనర్స్ అని చెప్పేసి మర్డర్ చేసేస్తాడు, మైనర్ అని చెప్పేసి దొంగతనం చేస్తే వదిలిపెట్టాలని ఎక్కడ లేదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనే యాక్ట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారము ఎవరైతే నేరాలు చేశారో, తీవ్ర నేరమైనా చిన్న నేరమైనా సరే, వాళ్ళని జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జువెనైల్ కోర్టులో ట్రయల్ చేస్తారు. వాళ్ళ మీద చెడు ప్రభావం పడకుండా జువెనైల్ హోమ్స్ ఉంటాయి. జైలుకు పంపకుండా జువెనైల్ హోమ్స్ పంపుతారు. కోర్టుల్లో కూడా జడ్జి గారు కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అడ్వకేట్ కానీ కోర్టు వేసుకోవడము ఇవన్నీ వేసుకోరు, బోన్లు ఉండవు. అది కోర్టు వాతావరణంలో ఉండకుండా వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడద్దని కొన్ని రూల్స్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. అవి చాలా పాతవి, ఇప్పుడు కావు. నిర్భయ కేసులో 6 మందిలో ఒక మైనర్. అవును. ఈ 6 మంది కన్నా ఎక్కువ హీనియస్గా ఈయననే అటాక్ చేసిండు నిర్భయను. కానీ డెత్ పనిష్మెంట్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటివి ఉండవు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. అంటే తప్పు చేసిన వాడు తప్పు చేసిన అయితే మనం ఏం చేయాలంటే లీగల్ మేజర్ 18 ఇయర్స్ని 16 ఇయర్స్ చేసినాం అనుకోండి. కానీ అంతే అని 10 ఇయర్స్ చేయలేము. నిన్ననే కర్ణాటకలో సమ్వేర్ ఒక 6 ఏళ్ళ బాబు పట్టుకున్నారు. అవును. వాడు 8 నెలల పిల్లలను 3 సంవత్సరాల పిల్లలను మర్డర్ చేసిండు. ఇప్పటికి క్రిమినల్ మెంటాలిటీ అనేది కొంతమందికి అట్లా సైకలాజికల్ ప్రాబ్లం వల్ల కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మైనర్ అయినా మేజర్ అయినా క్రిమినల్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ శిక్షలు ఉంటాయి. కానీ మేజర్లకు ఉన్నట్టు మైనర్లకు జువెనైల్స్కి ఉండవు. ఇప్పుడు అక్కడ సీజేపీ ప్రొటెస్ట్లో మైనర్లు అని చెప్పి ఆ షీల్డ్ వాడుకొని, ప్రొటెస్ట్ పేరు మీద షీల్డ్ వాడుకొని ఎవరెవరైతే అబ్యూజెస్ కామెంట్స్ పాస్ చేశారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్, జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. వాళ్ళందరినీ పోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ జరుగుతాయి. అట్లా చేయకుండా అయితే ఉండదు. లా అందరినీ సమానంగా చూస్తుంది. మైనర్స్ కాబట్టి వాళ్ళకు విచక్షణ జ్ఞానం తక్కువ ఉంటుందన్న ఒక్కటే ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉండదు, నిర్ణయం తీసుకునేది అనే ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల పనిష్మెంట్స్ అంత హార్ష్ ఉండవు. కానీ అదర్వైజ్ వాళ్ళకు కూడా ప్రొసీజర్ ఉంటుంది. న్యాయవాదులు అంటే న్యాయం చేసే వాళ్ళ, డబ్బులు సంపాదించుకునే వాళ్ళ, క్లయింట్ న్యాయం కోసం పోరాడేవాళ్ళు. అలా అయితే కపిల్ సిబాల్ ₹1 సీజేపీ కోసం ఫండ్ ఇచ్చేవాడా? న్యాయవాదులు అలాంటి వాళ్ళకి అండగా న్యాయవాదులు అలాంటి వాళ్ళకి అండగా నిలబడుతుంటే మిగిలిన న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఎట్లుంటుందంటే మీకు అడ్వకేట్స్ యాక్ట్లో ఏముంటుందంటే మీ దగ్గరకు వచ్చిన ఆయన క్లయింట్ నేరస్తుడా కాదా, మంచివాడా చెడ్డవాడా డిసిజన్ నువ్వు చేయవద్దు. నీ దగ్గర క్లయింట్ వస్తే కేసు తీసుకొని వాదించాలి. వాడు తప్పు చేసినా చేయకపోయినా వాదించాలి. ఎందుకంటే తీవ్రమైన నేరం చేసిన వాడితో పాటు అన్యాయం గురైన వాడికి కూడా న్యాయం కోసం పోరాడే రైట్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్. దాన్ని వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో, లీగల్ నాలెడ్జ్ లేకపోవడంతో మా దగ్గరకు వస్తుంది. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం అడ్వకేట్ ఊతుంటుంది. నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్కు న్యాయం చేయడానికి
నేను సర్వశక్తుల వ్యవస్థ ఎటువంటి లోటు లేకుండా నేను వాళ్ళకు సర్వీస్ ఇస్తాను ఓత్ ఉంటుంది. ఆ ఓత్ ప్రకారము వీడు మర్డర్ చేసిండు వీనికి నేను కేసు చేయాలని చెప్పడానికి లేదు, చేయాల్సిందే. డొనేషన్స్ ఇవ్వడం అయితే అది పర్సనల్ చాయిస్. నేను ఇప్పుడు రామ్ మందిర్కి డొనేషన్ ఇచ్చినాను, బీయింగ్ అన్ అడ్వకేట్ ఇవ్వచ్చా అని అంటే అది నా పర్సనల్ చాయిస్. అట్లనే కపిల్ సిబల్ సీజేపీకి ఇచ్చి ఉండొచ్చు, దట్ ఈస్ హిస్ పర్సనల్ చాయిస్. అంటే పర్సనల్ చాయిస్ అనేది ఒప్పుకుంటా నేను, కానీ 2870 మంది అక్కడ ఉన్నారని తెలిసినా కూడా న్యాయపరంగా వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈ ఫండ్ ఇస్తున్నాను, ఇలానే లాయర్లు ముందుకొచ్చి ఫండ్ ఇవ్వండి అని అడిగాడు. అది తప్పు కాదా? దాన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా? ఖండించడం అంటే హీ హాజ్ గివెన్ ఓపెన్ కాల్, ఎవరైనా న్యాయవాదులు ఇవ్వాలంటే ఇచ్చుకోండి నేను ఇస్తున్నా అని చెప్పి. అది ఆయన ఇష్టం, కంపల్సరీ ఇవ్వాలని లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇదే కపిల్ సిబల్ రామ్ జన్మభూమి కేసులో రామ మందిరం అక్కడ లేదు, రాముడి బుట్టలే అని వాదించాడు. అవును. ఇదే కపిల్ సిబ్బలు ఉమర్ ఖలీదు, షర్జిల్ ఇమాము, అఫ్జల్ గురు వీళ్ళందరికీ ఉరిశిక్ష రద్దు చేయాలని అర్ధరాత్రి పోయి చేసింది. అట్లా చేసినంత మాత్రాన చెడ్డోడు కాదు కదా, దట్ ఈస్ చాయిస్. అంటే అన్యాయానికి అట్లా మీ వారధిగా కోర్టు చెప్పేదాకా అన్యాయం న్యాయం అని ఉండదు. ఇప్పుడు ఆయన వాదించిన కేసులలో 90% కేసులన్నీ కూడా దేశ వ్యతిరేకులకు, ధర్మ వ్యతిరేకులకు ఉన్నాయని తీర్పుల్లో తెలిసిపోయింది కదా. నా చట్టం ప్రకారము నేను చెప్పే మాట కాదు ఇది, చట్టం చెప్తుంది. నేరస్తులు అఫ్జల్ కసబ్ కూడా, అజ్మల్ కసబ్ ఉంది కదా, అజ్మల్ కసబ్ కూడా అడ్వకేట్ని పెట్టారు. ఒకవేళ అడ్వకేట్ పెట్టుకోలేని స్తోమత లేకుంటే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడ్వకేట్ అపాయింట్ చేస్తుంది, కోర్టు బాధ్యత అది. వాళ్ళ ప్రాపర్ ప్రొసీజర్లో ప్రాపర్ ట్రయల్ అయిన తర్వాతనే శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే కూడా వాళ్ళు ఒకవేళ దాన్ని వాళ్ళు హ్యాపీ లేరు శిక్ష అంటే వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. ఇండియన్ వ్యవస్థ ఎక్కడ కూడా ఒక దగ్గర కోర్టు తప్పు చేసింది అనుకోండి, ఒక నిర్దోషికి దోషిగా డిక్లేర్ చేసింది అనుకోండి, ఇంకా ఫైనల్ కాదు కదా. మన సుప్రీంకోర్టులో ఒక కేసు నడిచింది కర్ణాటకలో, లోయర్ కోర్టు అంటే కింది కోర్టు చేసిన చిన్న మిస్టేక్ వల్ల 22 సంవత్సరాలు ఒక ఆయన మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడు. ఎవరు ఇవ్వాలి 22 సంవత్సరాలు? ఆయనకు ఎంత డబ్బులు ఇస్తే 22 years వస్తాయి? ఆయన పెళ్ళి, పిల్లలు ఇవన్నీ పోయినట్టే కదా, మనిషి జీవితం కదా. కాబట్టి ఈ రకంగా సుప్రీంకోర్టు దాకా అప్పీల్ మీద అప్పీల్ పెట్టారు. ఇన్ని అప్పీల్స్ ఉండాలన్నా వాడిని కాల్ చేయాలి, కొట్టేయాలి అని అంటే అది ఎమోషన్స్. కోర్టు దేశం ఎమోషన్స్తో నడవదు, చట్టాలతో నడుస్తుంది. ఎమోషన్స్, పబ్లిక్ అవుట్రేజు వీటితో నడవదు. డెఫినెట్లీ సెంటిమెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి. జరిగిన సంఘటనలో ఆ తీవ్రతను చూసి, అక్కడున్న పరిస్థితులను చూసి అట్లా మాట్లాడడం తప్ప అంటలేను, కానీ అట్లనే చేయాలంటే అనార్కీ అయిపోతుంది. ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది నాకు రాంగ్ అనిపించచ్చు, నాకు రాంగ్ అనిపించింది మీకు కరెక్ట్ అనిపించచ్చు. అట్లా అని నాకు నా సైడే అందరు వాదించాలి, అదర్ సైడ్ వాదించకూడదని ఉండకూడదు. అంటే కొన్ని కేసుల విషయంలో చూసినప్పుడు మామూలుగా అత్యాచారం చేశాడు అని ఒప్పుకున్న తర్వాత కూడా ఈ కోర్టు ఆ కోర్టు అని వాదించుకుంటూ వెళ్తుంటే ఎక్కడో ఇలాంటి సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మొన్న ఖమ్మంకి సంబంధించి ఒక మైనర్ అమ్మాయి మీద చాలా ఘోరంగా అత్యాచారం చేసి చేశాడు. ఆ అమ్మాయి పరిస్థితి అటు చావలేదు, ఇటు బ్రతికున్న చచ్చిన శవంతో సమానం. ఒక టీవీ డిబేట్లో నేను చూశాను, అందులో కూర్చున్న ఒక ముస్లిం మహిళ, అక్కడ కూర్చున్న ఇంకొక ఆవిడ అతనికి ఉరిశిక్ష వేయాలి అని అంటే ఆవిడ చేసిన క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో ఇలాంటివి 60కి పైగా పోక్సో కేసులు జరిగినాయి, అందులో ఎవరికైనా ఉరిశిక్ష వేస్తే వీడికి వేయండి ఉరిశిక్ష అని మాట్లాడింది. అది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అది ఎమోషన్స్. ఎలా ఇక్కడ ఆధారాలు ఉన్నాక కూడా వీళ్ళని ఇలానే మేపుతూ పోతే తప్పు చేయాలనేటువంటి భయం ఎక్కడ ఉంటుంది అని. మనం టీవీలో మీడియా ట్రయల్స్లో చూసే ఆధారాలతోటి శిక్షలు విధించలేం. ఓకే, కోర్టు లా యాక్సెప్ట్ చేయదు కదా. ఈవెన్ నేరం చేసిన వాడు పోలీస్ వాళ్ళ ముందు పోయి నేను ఫలానా నేరం చేసినాను అని ఆ కోర్టు పోలీస్ వారు ఒప్పుకుంటే ఇద్దరు సాక్షుల ముందు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్, ఆయన వాంగ్మూలాన్ని రాసి ఆ పంచల సంతకాన్ని తీసుకున్న స్టేట్మెంటు ప్రకారం మీ ఎమోషన్స్ ప్రకారం ఆయన ఒప్పేసుకోండి కదా శిక్ష చేయాలనుకుంటారు కదా, అది కోర్టులో చెల్లదు. ఓకే, ఒప్పుకున్నా కూడా చెల్లదు, కోర్టులో చెల్లదు, చట్ట ప్రకారం కోర్టులో చెల్లదు. ఇన్అడ్మిజబుల్ ఎవిడెన్స్, పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని. కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఎంత కొట్టిర్రు, ఏం ప్రెజర్ పెట్టిర్రు, ఓకే, అది మంచిగా జరగవచ్చు, చెడకు జరగవచ్చు. ఒక అమాయకుడు ఉంటాడు, ఏదో కేసులో ఇరికిచ్చేస్తారు, వీటిలో కన్ఫెషన్ చేసిందన్నట్టు కోర్టు నమ్మేస్తే శిక్ష చేయొచ్చా? అదే వెసులుబాటు నేరాన్ని ఒప్పుకున్నవాడు కూడా ఉంటుంది. అట్లా ఒప్పుకున్న ఎవిడెన్సే కోర్టులో పనిచేయదు. దాన్ని ప్రూవ్ చేయాలంటే చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. మీ
లాయర్గా ఒక 26 ఇయర్స్ అన్న మీకు 24-23 24 ఇయర్స్. ఈ 24 ఇయర్స్లో ఇలాంటి కేసు ఏదైనా మీకు ఎదురుపడ్డదా? చాలా చూసినాం మేము. ఒకటి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న కేసు? చాలా చూసినాం. అంటే ఇంట్రెస్టింగ్ కేసు అని అంటే సడన్గా రికలెక్ట్ చేయలేం, కానీ కొన్ని ఎట్లా ఉంటాయి అని అంటే మనకు కళ్ళ ముందు కనిపించిన కోట్ల పురుగు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంత పెద్ద కేసు ఎందుకు కానీ. అక్బరుద్దీన్ అవైసీ, చాలా మంది మెమరీ ఇంకా ఫ్రెష్ ఉంది. అక్బరుద్దీన్ అవైసీ 22 డిసెంబర్ 2012 రోజు నిర్మల్లో బహిరంగ సభలో మాట్లాడుతూ, ఎంఐఎం బహిరంగ సభలో మాట్లాడుతూ 15 నిమిషాల సేపు పోలీసుని పక్కకు పెడితే 20 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువుల సంగతి చూసుకుంటాం అవును అని అన్నాడు. 22వ తారీఖు రోజు బహిరంగ స్పీచ్లో ఇస్తే అక్కడ ఎస్బీ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు, ఏ టీవీ ఛానల్లో రాలేదు స్పీచ్. 4TV అనే ఛానల్ లైవ్ ప్రసారం చేస్తుంది. నేను ఆ రోజు ఇంట్లో ఉండి ఆ లైవ్ డిబేట్ చూసి ఆ స్పీచ్ విన్నా. లిటరల్గా అలా దేవతలను తిట్టడము, కౌశల్య రాముని కనడానికి ఎక్కడెక్కడికి పోయింది, అవును జనకుడు అయోధ్యలో పుట్టిందని వీళ్ళందరూ అంటుర్రు. హిందూ పద్ధతి ప్రకారము మొదటి కాన్పు అమ్మగారి ఇంట్లో అవుతుంది, మరి జనక్పూరిలో అయ్యిందా అయోధ్యలో అయింది, ఏడేడుకు అయింది, ఏడేడకు అన్నది అన్నాడు. ఎమోషనలీ ఇవన్నీ చాలా హట్టింగ్. మనం రాముని ఆరాధిస్తాము, మన మతాన్ని, మన దేవుళ్ళను, భాగ్యలక్ష్మి మాతాన్ని ఇచ్చిండు, రకరకాల విషయాలను, చాలా విషయాలు ఉన్నారు. వీళ్ళు ఆవును పూజిస్తారు కానీ మేము ఆవును తింటాం, ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్స్ చాలా చేసిండు. అంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది, అంత ఉన్నది, కానీ ఎవరు దానిని సపోర్ట్ చేయలేదు. నేను 28 డిసెంబర్ రోజు, అప్పటిదాకా వెయిట్ చేసిన ఎవరైనా ఇస్తారు, ఎవరు చేయకపోతే డిసెంబర్ 28, 2012 రోజు నేను ఫస్ట్ ప్రైవేట్ కంప్లైంట్ తయారు చేసి అక్బరుద్దీన్ కేసు మీద వేసిన, సీడీ పెట్టిన, సీడీకి రిపోర్ట్ ఇచ్చిన, ఎవిడెన్సెస్ ఇచ్చినాం, ఎవ్రీథింగ్ అయ్యింది. పేపర్లో, టీవీలో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రిజర్వ్ అయ్యి 2 డిసెంబర్ 2013 రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు ట్రయల్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న విట్నెసెస్ని అందరినీ బ్రీఫింగ్ చేసి పెట్టడం జరిగింది. అంత జరిగినాక, వీడియో ఎవిడెన్స్ ఉండాక, లక్షల కోట్ల మంది దాన్ని చూసినాక కోర్టు ఏం చేసింది తెలుసా? కొట్టేసింది. అవును. ఆ కొట్టేసిన కేసు మీద నేను మళ్ళీ అప్పీల్ వేసిన హైకోర్టులో. అప్పీల్ వేసి ఆయనకు నోటీస్ పంపించినాం, కానీ ఆయన తీసుకోలే, అక్బరుద్దీన్ అవైసీ తీసుకోలే, అది ఇంకా పెండింగ్ ఉంది అప్పీల్. నేనేమంటున్నా అంటే మన అందరు ఎమోషన్స్, ఒక మర్డర్ అయిందనంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి సంబంధించిన మిత్రులు ఎఫెక్టెడ్. ఇదైతే కోట్లాది మంది భారతీయుల యొక్క మనోభావాలకు సంబంధించినది, మతానికి సంబంధించినది. 100 కోట్ల మంది హిందువులను అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి, రాష్ట్ర హైకోర్టు జడ్జిలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, స్వామీజీలు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. 100 కోట్ల మంది హిందువులే వాళ్ళంతా. వాళ్ళందరినీ నరికేస్తా అని చెప్పినాక కూడా అందరూ చూసినాక కొట్టేశారు. ప్రూవ్ కాదు, నేను సాటిస్ఫై లేను ఇప్పుడు ఆ జడ్జిమెంట్ మీద. అప్పీల్ వేసిన. ఈ అప్పీల్ అనేది లేకపోతే, ఇంతకుముందు నేను అన్నారు కదా, ఖమ్మంలో జరిగిన సంఘటనలో మనం అప్పుడే ఊరేసేస్తే అయిపోతుండేగా, మళ్ళీ కేసు వల్ల వేరే కోర్టు. ఈ అప్పీల్ అనేది లేకపోతే ఈ కేసు కొట్టేస్తే ఎవరేం చేయలేకపోతుంటే. అప్పీల్ అనేది ఉంది కాబట్టి నాకు న్యాయం జరగలేదు, నేను వన్ ఆఫ్ ద హిందువును, నేను ఎఫెక్టెడ్ పార్టీని, ఆయన నా దేవతలను తిట్టిండు, నా 100 కోట్ల హిందువులను చంపుతా అన్నాడు. ఈ 100 కోట్ల మంది హిందువులను చంపుతానంటే ఒక మతం మీద దాడి కాదు, ఇది మొత్తం దేశం మీదనే దాడి, సావర్నిటీ మీద చేసినటువంటి డిక్లేరింగ్ వార్ లాంటిదని హైకోర్టులో మేము అప్పీల్ వేసినాం. అప్పీల్ లేకపోతే అది 2 సైడ్ ఆలోచించి చేస్తారు చట్టం. మంచి వాళ్ళకు అన్యాయం జరిగితే వేయడానికి, చెడ్డవానికి వానికి శిక్ష పడాలని చెప్పి మళ్ళీ వేసుకోవడానికి, ఇన్ని రకాలుగా 2 సైడ్స్ ఉంటాయి. అట్లా ఇంకా ఎక్కువ యూత్లో ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఏంటంటే, అప్పుడెప్పుడో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడి దగ్గర నుంచి తీసుకొని చేసిన చట్టాలు, న్యాయాలు, ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు తీసుకురావాలి, న్యాయపరమైన మార్పులు కానీ, చట్టపరమైన మార్పులు కానీ, వాటిని తీసుకురావడంలో కొంత ఫెయిల్ అవుతున్నారు అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మారింది చట్టం. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అనే చట్టం వచ్చింది. 1816 కన్నా ముందు ఇండియన్ పీనల్ కోడే లేదు. ఓకే. 1860లోనే ఇండియన్ పీనల్ కోడ్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకంటే 1857లో మొదటి స్వతంత్ర యుద్ధం అయింది కాబట్టి.
సిపాయిల తిరుగుబాటు. మొదటి స్వతంత్రోద్యమం అది. సిపాయి తిరుగుబాటు అనేది బ్రాండెడ్ నేమ్ బై బ్రిటిషర్స్. ఓకే. సావర్కర్ ఏమన్నాడంటే దాన్ని మొదటి స్వతంత్ర సమరం అన్నాడు. 1857లో జరిగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ షాక్ అయిపోయింది. ఇంత ప్లానింగు, ఇంత అమినేషను, ఇంత డబ్బులు, ఇంత కమ్యూనికేషన్ ఎట్లా చేసుకున్నారని చెప్పి దాని మీద రీసెర్చ్ చేస్తే టీబీ మెకాలే అనేటోడు రీసెర్చ్ చేసి ఈ రకమైన లొసుగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ కట్ చేయాలంటే ఏం చేయాలంటే చట్టాలు చేయాలని చెప్పాడు. చట్టాలు చేయాలంటే వాడే రూపకర్త ఐపీసీ, అప్పటి వరకు ఉన్నటువంటి పీనల్ కోడెడ్ లేని పీనల్ చట్టాలను ఇండియన్ పీనల్ కోడ్ పేరు మీద తీసుకొచ్చింది. అప్పుడు బ్రిటిష్ చట్టాలు నడుస్తుంది ఇక్కడ. ఇంగ్లాండ్లో ఉన్న చట్టం ప్రకారం ఇక్కడ శిక్ష చేసేవాడు కాలనీగా. అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకొచ్చింది. ఓకే. ఆ ఇండియన్ పీనల్ కోడ్లోనే మీకు పోలీసు వాళ్ళకి లాఠీలు వచ్చినాయి, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి. ఇప్పటికీ అప్పటికి చాలా చట్టాల్లో మార్పులు వచ్చాయి. 1816లో తీసుకొచ్చిన ఐపీసీని మొన్న 2023లో భారతీయ న్యాయ సంహిత పేరు మీద చేంజ్ చేశారు. బిఎన్ఎస్. సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్ కింద మార్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్ష్య అధినియం కింద మార్చారు. ఎన్ని రకాల అమెండ్మెంట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క చట్టానికి అమెండ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్కి, జిఎస్టీకి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మొన్న నేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి రాష్ట్రీయ గీతాన్ని నేషనల్ గేయానికి సమానంగా లీగల్ స్టేటస్ ఇచ్చారు. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. కాలానుగుణంగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ న్యాయం కావాలనో అట్లా చేశారు. అట్లా నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు. నిర్భయ యాక్ట్ అనేది సపరేట్ యాక్ట్ కాదు. నిర్భయ యాక్ట్ అనేది ఐపీసీలో 2-3 చట్టాలను డీక్లాసిఫై చేసి, డికోడ్ చేసి దాన్ని ఏబిసిడి కింద మార్చి యాసిడ్ అటాక్స్, వాయరిజం, వెంటబడము, ఇట్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం లాంటి 354లో చేంజ్ చేసుకుంటారు. 324లో తీసుకొచ్చిన చట్టం అది సపరేట్ యాక్ట్ కాదు. నిర్భయ యాక్ట్ అనేది సపరేట్ యాక్ట్ కాదు. ఓకే. ఇంకొకటి మేము సినిమాల్లో చూసినామన్న, కోర్టుని ఎప్పుడు చూడలేదు, న్యాయ దేవతకు కళ్ళు కట్టేసి ఉంటాయి. నిజంగా అలా కళ్ళు కట్టేసే ఉంటాయా? ఎందుకు కట్టేస్తారు? న్యాయ దేవతకు ఎందుకు కళ్ళు కట్టేస్తారంటే యాక్చువల్గా అది బ్రిటిష్ మోడల్ ఆఫ్ గాడెస్ ఆఫ్ లా. అది తనాపర భేదము. ఓకే. చిన్న పెద్ద, పైసా ఉన్నవాడు పైసా లేనివాడు, పెద్ద కులం వాడు చిన్న కులం వాడు, తెల్ల ఉన్నవాడు నల్ల ఉన్నవాడు, ఈ రకమైన వ్యత్యాసం లేకుండా తేడా చూడదు అని సింబాలిక్గా తలగట్టడం. చేతిలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, వెయిట్ మెజర్ అనేది న్యాయము అన్యాయం, న్యాయం అన్యాయం మధ్యలో ఏది కరెక్టో చూసి చేయడానికి. చేతిలో కత్తి తప్పు చేసినా శిక్షించడానికి. ఓకే. అది సింబాలిక్గా చేశారు. దాన్ని ఇప్పుడు మార్చేశారు, ఇండియనైజ్ అయింది.